హై వ్యూవర్స్, మొన్న ఎగ్జిట్ పోల్స్ అప్పుడు హెరిటేజ్ సంస్థ షేర్లు కొంచెం పెరిగాయి. కౌంటింగ్ తర్వాత షేర్లు పెరిగినాయి కదండి. హెరిటేజ్ ఫుడ్ ఉంది కదా, ఆ షేర్లు పెరిగినాయి. ఎవరివి? అందులో మేజర్ షేర్ వచ్చేసి నారా భువనేశ్వర్, చంద్రబాబు సతీమణి. ఆ తర్వాత ఆమె షేర్లు వచ్చేసి 24.37 ఆమె షేర్, 24.37% ఆమె. దెన్ నారా లోకేష్ వచ్చేసి 10.82%, 10.82% ఆయన షేర్లోని. దేవాంశి కొన్ని, తర్వాత బ్రాహ్మణి కొన్ని. ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉంటే 6 నెలల క్రితం ఈ షేర్ వాల్యూ ఎంత ఉంది అంటే అరౌండ్ 240 సంథింగ్ ఉంది, 240 చిన్న. ఈరోజు ఎంత ఉందంటే అరౌండ్ 700 దాదాపు ఉంది. ఈవెన్ లాస్ట్ 10-15 డేస్ చూస్తున్నా, మే 23 అప్పుడు ఎంతో షేర్ వచ్చేసరికి అరౌండ్ 340 సమ్ ఎంతో ఉంది. ఈ 10 రోజుల్లో ఎంత అంటే చెక్ చేస్తే 10 డేస్ బిఫోర్ ఉన్న షేర్ వచ్చేసి చెక్ చేస్తున్నప్పుడు 10-15 డేస్ బిఫోర్ ఉన్నప్పుడు వాళ్ళ షేర్ వాల్యూకి మొత్తం వర్త్ ఎంత అన్నప్పుడు 1100 కోట్లు వాల్యూ ఉంది. ఇప్పుడు షేర్ వాల్యూ పెరిగిన మొత్తం చూస్తే ఈ 10-15 రోజులు పెరిగిన వాల్యూ అక్షర 1200 కోట్లు. అంటే అప్పుడు ఓవరాల్ వాల్యూ ఎంత? ఓన్లీ హెరిటేజ్ ఫుడ్స్ మీద వారికి ఉన్నటువంటి ప్రాఫిట్స్ కావచ్చు, షేర్ వాల్యూ కావచ్చు, 2300 కోట్లు. అన్నీ కూడా అఫీషియల్ వేలో పక్కాగా యాజ్ పర్ స్టాక్ ఎక్స్చేంజ్ రూల్స్ ఫాలో అవుతున్నాయి, సెబీ వాళ్ళ రూల్స్ ఫాలో అవుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించి కొన్ని షేర్లు ఉన్నాయి. అసలు వాటి ఫేస్ వాల్యూ ఎంత, షేర్ కొనుగోలు చేసిన ఎంత ఏంటంటే క్విట్ బ్రోకర్ బాబు అని చెప్పి సిబిఐ ఈడీ కేసులు పెట్టారు. ఆ షేర్ వచ్చేసి 10-20 ఏమిటి ఏకంగా 100 పెట్టి కొనేసారు. వాడని వంటాడు అసలు ఎట్టా ఏమైందిరా కొన్న వాళ్ళకి ఏంటంటే ఈ షేర్లు అంత భారీ వాల్యూ పెట్టి కొన్నారే, వీరికి ప్రభుత్వం నుంచి వేరే రూపంలో సాయం అంది. దెన్ క్విట్ ప్రో అది. ఇంకా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకా ఫూలిష్గా, బ్లైండ్గా, మంచోడు, దేవుని బిడ్డ, ఆయన తప్పు చేయడం అన్నట్టుగా ఉంటే ఇంక మీరు అంత అమాయకులు ఉండరు. రానున్న రోజుల్లో గుర్తుంచుకోండి, ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాం గ్యారంటీ. ఆయన మీద నమోదైన కేసులు కనీసం 2 కేసులన్నా ప్రూవ్ అవుతాయి. 2 కేసులు ప్రూవ్ అయినా ఆయనకి 2 సంవత్సరాలు పైబడి శిక్ష పడింది. దెన్ 2 సంవత్సరాలు పైబడి శిక్ష పడితే వాళ్ళు ఆ 2+ పైన ఒక 8 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయరు. ఐఎమ్ షూర్ రేపు 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ అయితే చేయడు. పోటీకి అనర్హుడైతాడని నాకైతే అనిపిస్తా ఉంది. సో టాపిక్ ఎటు నుంచి వచ్చేసాం కదా, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి అటు భువనేశ్వర్ది, ఇటు లోకేష్ సంబంధించినటువంటి షేర్ వాల్యూ ఏదైతుందో ఆ పెరిగిన విధానం చూస్తూ ఉంటే ఎక్కడ మరలా వైసీపీ వాళ్ళు ఏదో ఇంకేముంది అద్దె నిద్ర అంటారని చెప్పేసి డైవర్ట్ అయ్యారు. బట్ అఫీషియల్ వెళ్ళి చెప్పాలంటే జెన్యున్గానే వాళ్ళ షేర్ వాల్యూ ఆ రకం పెరగటం, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి ఒకసారి మార్కెట్లో భూమి రావటం, దానివల్ల వాల్యూ అనేది పెరిగింది. ఎందుకంటే షేర్ కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు లేరు, దాంతో ఈ వాల్యూ అనేది వచ్చింది.